క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గ్రేటర్ విశాఖ జోన్ 2 ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మధురవాడ ప్రాంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం నాయకులు కుడితి రామారావు, సియాద్రి కనకరాజు సారథ్యంలో జీవీఎంసీ 5వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షులు పోతిన హనుమంతరావు, 7వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ గంగారాం భట్టు, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంకాయల మారుతి ప్రసాద్, పిళ్ళా సూరిబాబు, పెండ్రి అప్పన్న, నాయకులు కుడితి నాని, ప్రసాద్, కుమార్, శ్రీను తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇప్పుడు పాలన చేస్తున్న ప్రభుత్వాలు ఎటువంటి వివక్ష చూపకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలని కొనియాడారు. కార్యక్రమం సందర్భంగా మల్లయ్యపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఘనంగా కోలాటం నిర్వహించారు. ఆశాజ్యోతి, నిరుపేదల పాలిట పెన్నిధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమం మధురవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జోన్ 2 జీవీఎంసీ జోన్ 2 మధురవాడ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి మనం సముచిత స్థానం ఇచ్చి ఎప్పుడు కూడా ఆయన బాటలో ప్రయాణించాలని, అలాగే ప్రభుత్వాలు కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని పరిగణలో తీసుకొని పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాం. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు వాడవాడల పల్లెపల్లిల దేశమంతా కూడా జరుపుకోవడం అనేది ఆనందదాయకం. మరి భారతరత్న అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలని ఆశిస్తూ, మరి ముఖ్యంగా మా పెద్దలు చాలా విషయాలు మాట్లాడి ఉన్నారు. మరి ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, మరి ఆయన పెట్టినటువంటి రిజర్వేషన్లో మరి ఈ కార్యక్రమం నిర్వాహకులైనటువంటి కుర్తి రామారావు గారు 2001 ఆగస్టు 14వ తారీఖున ఆయన పెట్టిన రిజర్వేషన్లో ఈ మధురవాడ మేజర్ పంచాయతీలో సర్పంచ్గా ఎన్నుకోబడ్డాం. మరి రాష్ట్రంలో 4వ స్థానం, జిల్లాలో 2వ స్థానం అత్యధిక మెజార్టీ సంపాదించుకోవడం అనేది ఈ మధురవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. దానికి అనుగుణంగా ఈ హైవే కానుకొని మహానుభావుడు ధరకి విగ్రహాన్ని పెడుతూ 2004లో ప్రతి ఏటా కూడా ఆయన స్మరించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఆయన పెట్టినటువంటి రిజర్వేషన్లో భాగంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అతి నిరుపేదల పాలిట పెన్నిధి, మరి హరితాంధ్రప్రదేశ్ రథసారథి, ఆరోగ్యశ్రీ సృష్టికర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లో భాగంగా మరి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పెట్టడం ఎంతోమంది నిరుపేదలకి, ఎనభై తరగతులకి మీరు ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అనేకమైనటువంటి ఉన్నతమైన స్థానంలో ఉంచున్నారంటే మరి ఆయన తనడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో గత సంవత్సరం వరకు చూసుకునేటట్టయితే ఎంతో పేద పెద్దలకు మేలు చేసినట్టు ఉంది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకునేటట్టయితే మరి ముందు చేతి చూపించే పరిస్థితి ఉంది. మరి మా సోదరుడు కనకరాజు చెప్పినట్టు రాజ్యాంగం ఒక పక్క సృష్టించినట్టయితే రెడ్ బుక్ రాజ్యాంగంగా భావిస్తున్నారు ఈరోజు ప్రభుత్వం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి కొట్టి మళ్ళీ జగనన్న రాజ్యాన్ని మన అంబేద్కర్ సాక్షిగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పూర్వం మన కాన్స్టిట్యూషన్ రాయక ముందు సమాజం ఏ విధంగా ఉండేది మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఈ ఉన్న ప్రభుత్వాలు ఆ సమాజంలోకి మళ్ళీ మనం నెట్టాలని వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు. ఆ సమాజం మన ఒక జాతి గురించే ఆయన కష్టపడలేదు, మొత్తం దేశంలో ఉన్న అన్ని బలహీన వర్గాల గురించే కష్టపడ్డాడు అంబేద్కర్. సో ఆయన ఆశయాన్ని ముందుకు కొనసాగించాలంటే మళ్ళీ మనం యాజిటేషన్ చేయాలి. యాజిటేషన్ చేసి అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ యథావిధిగా నడిచేటట్టు మనం చేయాలి. అది నా ఉద్దేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ 34వ జయంతి సందర్భంగా మధురవాడలో వైఎస్ఆర్ పార్టీ తరఫున జీఎంసీ 5, 6, 7 వార్డుల నాయకులందరూ కూడా మరి ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త వాళ్ళు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం అందరం కూడా విజయంగా జరిపించాం. అంతేకాదు
భగవంతుని మనం చూడలేదు. అలాంటి సృష్టికర్త భగవంతుడు ఎవరంటే డాక్టర్ అంబేద్కర్. మరి అలాంటి అంబేద్కర్ ఇలాంటివన్నీ మనం చేస్తుంటేనే రాబోయే తరాలు కూడా, పిల్లలు కూడా ఇంకా గుర్తుంటుంది. మరి అంబేద్కర్ని అన్నడు కూడా మరొకటి జాలం. అతను రాజ్యాంగం రాసిన ప్రతిది కూడా ఈరోజు అందరూ సంవిధానం తిరిగి ఓటు మీద తిరుగుతామంటే సృష్టికర్త అతను కాబట్టి అతన్ని బాగా అందరూ కొలవాలి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 134వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మా ఒక మధురవాడ వైఎస్ఆర్ పార్టీ నుంచి మధురవాడ జాన్లాఫీ కార్యంలో గతంలో 2004లో ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఆయనకి వర్ధంతులు జయంతులు కూడా మరి ఘనంగా మేము చేసుకుంటాను. ఆయన మాకే దేవుడని కాదు, ఈ ఇండియా ప్రపంచానికే దేవుడు. మేధావుల్లో మహామేధావి, చదువులో బుద్ధిలో అంతా ప్రతి మేధావి కాబట్టే మరి ఈరోజు మేము ఎలా తెల్లటి బట్ట, తెల్లటి నీళ్ళు, మరి సమాజంలో అందరివి కలిసి కుల మత భేదాలు లేకుండా మేమంతా కలిసి ఒక తల్లి పిల్లల్లాగా ఇవాళ తిరుగుతున్నామంటే మహానీయుడు రాసిన రాజ్యాంగమే అని నేను చెప్పక తప్పదు. మరి అలాగనే మరొకటి, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ వెనకబడిన వర్గాలను కానీ ఎవరైనా ఏదైనా చూపిస్తే మంట తీయమని చెప్పాడు అంబేద్కర్ గారు. మరి దానికి మేము ముందునే ఉంటామని చెప్పి సిద్ధంగా నేను తెలియపరుచుకుంటాను. ఎందువల్లంటే సమాజంలో పేదవాడు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలనే న్యాయానికే పోరాటం చేస్తామని మేము ఈ సభాముఖంగా చెప్తూ మధురవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఒక సంబరాలు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భంగా మేమందరం కూడా హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఆ యొక్క గ్రంథం ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ వీటికి స్వేచ్ఛ సమానత్వం కల్పించింది భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగాన్ని కింతపరచడం కోసం రెడ్ బుక్ అని, ఇంకొక బుక్ అని ఇక్కడ చాలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అంటే భారత రాజ్యాంగాన్ని అనుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్న పదవులు భారత రాజ్యాంగం ద్వారాగా పొందుపరిచినటువంటి పదవులు. అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి చూస్తున్నారు. మేము ఎంతైనా దానికి సహించం. మాకు ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేర్పిన పోరాటం ద్వారాగా మేము డెఫినెట్గా ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వక్తలు చాలామంది కూడా ఈ యొక్క పోరాటంలో మేము సైతం కలిసి వస్తాం అనుకుంటున్నారు. మరి ఈరోజు ఇంత టైం అవుతుంది. అధికార పార్టీలో ఉండేటప్పుడు ఎన్టీ రామారావు విగ్రహాలకి దండలు వేయడానికి టైం ఉంటాయి. చంద్రబాబు వస్తుండనేసి అంటే బూట్లు మోకడానికి వాళ్ళ సమయం ఉంటుంది. మరి అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి మన దేశానికి అర్పిస్తే ఆయనకి ఇచ్చే గౌరవం కనీసం ఒక దండ కూడా పూలమాల వేయలేకపోయారు. మరి చాలా దుర్మార్గం. కాబట్టి మేము పోరాటం చేయడానికి డెఫినెట్గా సిద్ధమవుతున్నాం. మరి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే తెలియజేసుకుంటూ మరి మా పెద్దలు గుర్తు రామారావు గారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.